ఎలక్షన్ కోసం మొక్కుకొని దేవుడు లేదు. సో ఈరోజు మేము అత్యంత విజయం సాధించాం. రాష్ట్రమంతా ఈ చంద్రగిరిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎవరు ఊహించినంత విజయం సాధించారు. ఉన్న మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు నుంచి స్టార్ట్ చేసామండి. ఇందాక నారావారిపల్లి కూడా వెళ్ళాం, అక్కడ మొక్కు తీర్చుకున్నాం. భీమవరం వెళ్ళాం, అక్కడ మొక్కు తీర్చుకున్నాం. ఇక్కడ రంగంపేటకు వచ్చాం. ఇంకా చాలా ఊళ్ళో చాలా చోట్ల ఉన్నాయి. అండ్ ఈ విజయం ఇలా మేము మొక్కుకున్న ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో నుంచి బయట ఉన్న నలుమూల ఎంత ప్రపంచవ్యాప్తంగా అండి ఇది రెవల్యూషన్, మంచి జరగాలి, ఇది మంచి చేయాలని ఒక సంకల్పంతో మేము ధనమా ప్రజల అన్నట్టు పోరాడం మేము గెలిచాము. అండ్ దీన్ని ఇప్పుడు ఇంకంత బాధ్యతగా మేము నడుచుకోవాలి. ఎవరు ఊహించిన మెజారిటీ అంటే ఊరికే వేసేయండి. ఈ నియోజకవర్గంలో పైన నమ్మకంతో వేసిన ఓట్లు ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ ఒక ఎత్తు అయితే చంద్రగిరి ఒక ఎత్తు. సో చాలా ప్రజల్లోకి వెళ్ళాం, వాళ్ళని నమ్మారు. సో ఇంత మెజారిటీ ఇచ్చారు. రాబో కాలంలో దీన్ని నిలబెట్టుకుంటాం. ఈ నమ్మకాన్ని, ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం. మేము ఇళ్లలో కూర్చొని రాజకీయం చేయం. ఈరోజు ఎట్లా ప్రజల్లోకి వచ్చాము, ఓటు అడగడానికి ఎలా ప్రజల్లోకి వెళ్ళాము, తర్వాత కూడా ఒక్కసారి ప్రమాణ స్వీకారం అయ్యాక కూడా ఫుల్ యాక్షన్లోకి దిగుతారు. అండ్ నా వంతుగా నేను చంద్రగిరి ప్రజలకు అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒక సంవత్సరం నుంచి నేను మహిళల కోసం పోరాడుతూ వచ్చా. రాబో కాలం కూడా ఎమ్మెల్యే గారి భార్యగాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిగాను, నేను కార్యకర్తగాను కూడా ముందుకు రాను. ఒక మహిళగా మహిళలకు అందరికీ తోడుగా ఉంటానని చెప్పాను. ఆ మాట నేను అక్షరాల నిలబెట్టుకుంటాను. ఈ నియోజకవర్గ పరిధిలో నేను మాట ఇచ్చిన ఏ మహిళకి, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ సమానం. అందరూ చేయి వేయకపోతే ఈరోజు ఈ మెజారిటీ రాదు. ఎక్కడ ఏ మహిళకి ఇబ్బంది వచ్చినా నాని గారి కంటే ముందు నేనే ఉంటాను. నేను ఇక్కడ ఉంటానని కూడా అందరికీ మాటిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.